కార్యక్రమం ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో బీసీసీ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరాజును ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగాల సీత హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఉడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, కార్పొరేటర్లు శాండిలియా, అంబడి ప్రసాద్, వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకురాలు గోలి లక్ష్మీ కోటేశ్వరి, బైరెడ్డి అరుణ, ఒంగోలు నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పనిదపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ నేర్పుతలేదు ఉంది కదన్నా. కొంచెం వెనక్కి जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार जोहार महात्मा ज्योतिराव फुले, जोहार जोहार महात्मा ज्योतिराव फुले. దండేయండి సైడ్కు ఉండి అయింది కోరు స్వామి నీలా చివరి పెడతా లేకపోతే నువ్వు ఇట్రా. जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క వర్ధంతిని మరి మన యొక్క జిల్లా పార్టీ ఆఫీసులో గౌరవనీయులు మన గోలి తిరుపతిరావు గారి జిల్లా అధ్యక్షుడు, బీసీ అధ్యక్షుడు తన ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి మొదటగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునటువంటి మహిళా కార్పొరేటర్లు కానివ్వండి, మా కార్పొరేటర్లు, మహిళామ్మ తల్లులు, అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీసీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి జ్యోతిబా పూలే గారికి మరి గార్లెండ్ చేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మా యొక్క గోలి తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జ్యోతిబా పూలే గారి గురించి చెప్పాల్సి వస్తే దాదాపుగా మరి 200 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఉన్న దేశకాల పరిస్థితులు, సాంఘిక దురాచారాలు, అనాచారాలు, అంతేకాకుండా మరి వితంతువులకి
మనకి పునర్వివాహము చేయాలని ఒక ఆలోచన కానివ్వండి, అలాగనే మరి సతీ సహగమనము ఇవన్నీ కూడా మరి ఆ రోజున ఎక్కువగా రాజ్యమేలుతున్న రోజుల్లో మరి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటూ ఎవరికి కూడా చదువు అనేది అందరి ద్రాక్షగా ఉండే రోజుల్లోనే మరి జ్యోతిబా పూలే గారు మరి పాఠశాలను స్థాపించడం జరిగింది. అంతేకాకుండా మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం కాకుండా మహిళలకి ఎప్పుడైతే విద్య అనేది మరి వాళ్ళకి హస్తగతం అవుతుందో అప్పుడే సమాజం యొక్క అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి. అంతేకాకుండా వారి యొక్క సతీమణికి కూడా మరి విద్యను నేర్పించు మరి మొదటి మహిళా గురువుగా కూడా తీర్చిదిద్ది మరి పాఠశాలను కూడా స్థాపించి మహిళలకు అందరికీ కూడా విద్యాభ్యాసం నేర్పించుకునే దశలో మరి జ్యోతిబా పూలే గారి యొక్క కృషి ఎంతో ఉందని చెప్పవచ్చును. దాదాపుగా 1860 సంవత్సరం నాటి కాలంలో అయితే ఎక్కువగా, ఎందుకంటే అప్పుడు సతీ సహగమనం ఉన్నందువలన మరి చాలామంది పిల్లలు అనాథులుగా ఉండేవాళ్ళు. ఆ అనాథ పిల్లల్ని, గర్భిణీ స్త్రీలని, అంతేకాకుండా వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి మరి అనాథాశ్రమాన్ని కూడా స్థాపించి వారందరినీ కూడా హక్కును చేర్చుకొని ఆ రోజున కూడా సమకాలీన పరిస్థితులకు సమసమాజ స్థాపన కోసమే మరి కృషి చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మహాత్మా జ్యోతిబా పూలే గారు. అలాగనే మరి మనం ఇప్పుడు చెప్పిన మన భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీరిద్దరూ కూడా మరి బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాల వరకు కూడా మరి అప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజున మరి అందరము కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ముందుకు వచ్చి అందరితో సమానంగా కలిసి సహపంక్తి భోజనాలు చేస్తాము. మరి అలాగనే అందరూ కలిసి ఒక్క చోట మీద నడుస్తున్నాము అని అంటే ఇది వారి యొక్క కృషి. ఈ రోజున మరి మన గౌరవ సీఎం గారు కూడా మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మరి పెద్దపీట వేస్తూ వీరి యొక్క ఆశయాలకు అనుగుణంగా నడిచారనడంలో ఎలాంటి అశయోక్తి లేదు. మనం దీనికి అనుగుణంగా మనం చూసినట్లయితే మరి ఇప్పుడు 56 కార్పొరేషన్స్ ఎప్పుడు కూడా బీసీలని మరి బ్యాక్ బోన్గా ఉన్నారు అంటే మరి బీసీలు అని చెప్పి మరి వారి యొక్క చాటి చెప్పడమే కాకుండా వారికి అనేక రంగాల్లోనూ కూడా మరి ముందంజలో ఉండడానికి ఈ రోజు నామినేట్ పదవులను అయితేనేమనండి ప్రతి దాంట్లోనూ కూడా మరి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా మరి వీరి యొక్క అడుగుజాలు నడవడం అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తులు అని చెప్పి తెలియజేస్తూ మరి మనం ఎప్పుడైతే వారికి వర్ధంతిని జయంతుల రోజున మరి మన గార్లాండ్ చేసిన వాళ్ళు అర్పించడం మాత్రమే కాదండి, ఇలాగ వారి అడుగుజాలు నడవడం అని అంటే వారు ఏదో సిద్ధాంతాలు ఇస్తున్నారో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మరి మన ప్రభుత్వం లాగానే ప్రతి ప్రభుత్వాలు కూడా అంటే మన భారతదేశంలోని అందరూ కూడా ఈ రకంగా ప్రయత్నించినట్లయితే తప్పక మనం ఉన్నత స్థానానికి వెళ్తామని చెప్పేసి తెలియజేసి సెలవు తీసుకుంటాం. జ్యోతిరావు పూలే గారి 133వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో మన వాసన్న గారి యొక్క ఆదేశాల మేరకు, మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ కార్యాలయంలో ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మన చీఫ్ గెస్ట్గా మేయర్ గంగాడ సుజాత గారు, కూడా చైర్మన్ గారి యొక్క అధ్యక్షతన ఈరోజు జరిగింది. దానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరూ హాజరైనందుకు వాళ్ళందరికీ ముందుగా బీసీసీఎల్ అధ్యక్షుడిగా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేయర్ గారు చెప్పినట్టు సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారంటే కారణం జ్యోతిరావు పూలే గారు. ఆ రోజు అట్టడుగున ఉన్న ఎన్నో కష్టాలు పడుతున్న పేదలు, నిర్భాగ్యంగా ఉన్న ఎంతోమంది ఆడవాళ్ళను కానీ వాళ్ళందరిని రక్షించి, హక్కును చేర్చుకొని రక్షించి వారికి ఒక మార్గాన్ని నిర్దేశించి, ఇలా కాదు చట్టంలోనే మార్పులు తీసుకొని రావాలి, చట్టంలోనే అన్ని విధాలా తీసుకొని రావాలని ఒక ఉద్యమం రూపాన్ని తీసుకొని వచ్చి అందరిలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి నైట్ పాఠశాలలు పెట్టి, నైట్ పాఠశాలలో విద్యావంతులను ఎంతోమందిని తన సతీమణితోటి విద్యను అభ్యసించి అందరికీ కూడా విద్య నేర్పించి ఎన్నో పాఠశాలలు కట్టించి ఆ పాఠశాలలో పేదవాళ్ళందరికీ కూడా పాఠశాల విద్యని ఆ రోజుల్లోనే 150 సంవత్సరాల క్రితంలోనే అవన్నిటిని ఏర్పాటు చేసి అందరికీ ఎంతోమందికి విద్య పరంగా కూడా ఏది కావాలన్నా కూడా అందరినీ అవేర్నెస్ తీసుకొని వచ్చి ఈరోజు దేశంలోనే ఆయన యొక్క మహానుభావుడుగా రాజ్యాంగ రచయిత బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని, ఆయన గురువుగా తీసుకొని రాజ్యాంగంలో కూడా అన్నిటినీ పొందుపరిచి ఈరోజు మనకి ఇన్ని హక్కులు కలిగించారంటే ఆ రోజు ఆయన ముందు చూపుతోటి జరుగుతున్న యొక్క కార్యక్రమాలన్నింటిని అవగాహన చేసుకొని అవన్నీ తీసుకొని రాబట్టే ఈరోజు మనం స్వేచ్ఛగా ప్రశాంతంగా బతకగలుగుతున్నాము. అలాంటి వాటిల్ని మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూలే గారి యొక్క ఆదర్శాలను, జ్యోతిరావు పూలే గారి యొక్క ఆయన యొక్క సంస్కరణని అన్నిటినీ ఈరోజు ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా మనకు చూశారు కదా.
రాజ్యాధికారాన్ని కూడా మనకు దగ్గరలో చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్స్ ఇచ్చాడు. అన్నిట్లోనూ మనకు 50% అనేది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తోటే సాధ్యమవుతుంది. కాబట్టి రేపు రాబోయే కాలంలో మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉండి పూలే గారి ఆశయాలు సాధించుకోవాలంటే అలాంటి ముఖ్యమంత్రి మనకు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం అందరం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా పూలే గారి యొక్క మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకొని రేపొద్దున రాబోయే కాలంలో మనందరం సపోర్ట్ చేయాలి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగనే ప్రకాశం జిల్లాలో కూడా మన బీసీలకు ఏ కావాలన్నా చేసే నాయకుడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటు ఆరామ క్షేత్రాలే కాదు, ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య మీద బీసీలని ఎన్నుతట్టి అన్ని కార్యక్రమాలను ముందు నడిపిస్తాడు. వాసనకు కూడా మనం అందరం సపోర్ట్గా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.